సహచర మీడియా ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనతోటి ఉన్నారు వరిలో అధిక దిగుబడి సాధించేదానికి ఒక కొత్త పద్ధతుల్ని, కొత్త విధానాలని అనుసరించేటటువంటి దాని గురించి కొంత కృషి చేసి సఫలమైనటువంటి నరసింహమూర్తి గారు. వరి అధిక దిగుబడి ఇచ్చేటటువంటి దానికి కొన్ని కొత్త పద్ధతుల గురించి మనకు తెలుపుతారు. దాంట్లో ముఖ్యంగా ఆరుతడి పంటల విధానం ద్వారా వరి ఎక్కువ ఎలా తీసుకోవచ్చో నరసింహమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నరసింహమూర్తి గారు. మాది మఠంపల్లి గ్రామం, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. ఇదివరకు 12 రోజులు నారబెట్టమన్నారు ఫస్ట్ మొదట్లో. కానీ ఇప్పుడు మనం ఏం చేసామంటే 21 రోజు దాకా 20 రోజులు 21 రోజు మనం నార్మల్లోనే దాన్ని కొంచెం ఎత్తు పెంచుకున్నాం కాబట్టి అది ప్రధాన పొలం కూడా మంచిగా తయారయ్యి ఉండి మనం ఈ మొక్క ఎదగటానికి సరైన వాతావరణం అక్కడ ఉంది కాబట్టి ఆ మొక్క మనం పెట్టంగానే వేరు వ్యవస్థ అంతా ఈ మొక్క అంటే ఉంది కాబట్టి అది ఎమ్మట భూమిలోకి చొచ్చుకుపోయి ఏ క్షణం నాటామో ఆ క్షణం నుంచి ఎదుగుదల మొదలయ్యి దాని యొక్క ఎదుగుదల అనేది వేగవంతంగా ఉంటుంది. వేగవంతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఆల్రెడీ ఎదిగింది అనుకోండి, ఒక 2 సార్లు కోనవీడరు మధ్యలో కలుపు నివారణ నిమిత్తం జరిపితే అప్పుడు ఇది ఆల్రెడీ మొక్క ఎదిగింది కాబట్టి ఆ వచ్చే కలుపు దీని నీడలో అవిసిపోవాల్సిందే తప్ప దీని అధికం కలుపు అనేది ప్రధాన మొక్కకి ఏమాత్రం అవరోధం కాదు. ఈ వరి మొక్కలో పక్క మొక్క నీడ దీని మీద పడకూడదు. ఏ మొక్క నీడ అంటే అది వరి మొక్క అయినా కానీ కలుపు మొక్క అయినా కానీ ఒక మొక్క నీడ ఒక మొక్క మీద పడకూడదు. స్వేచ్ఛగా కాంతిని అనుభవించాలి. మొక్క కాంతిని అనుభవించినప్పుడు దానికి ఆకు కూడా బరుసుగా తయారవుతుంది మందంగా. మనకి దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకు తెగుళ్ళు కూడా అసలు ఆశించే అవకాశం లేదు. ఎప్పుడైతే మనకు ఈ మొక్కని మనం దూరంగా పెట్టామో సూర్యరశ్మి అధికంగా పడటం వల్ల ఆకు బరుసుగా తయారవుతుంది. కాండం కూడా మనం ఎట్లా చూస్తున్నామంటే ఇప్పుడు దాకా రైతులకు పూర్వపు రైతులకి ఏమైనా తెలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కొత్తగా ఉన్న జనరేషన్కి మనకి ఏమైనా వరి ఆ స్ట్రా అనేది గట్టిగా మాత్రమే చూస్తున్నాం మనం. కానీ రెల్లు కనుక మనకు కాడ గట్టి ఉన్నట్టు, రెల్లు కాడ ఉన్నట్టు వరి యొక్క కాడ కూడా రెల్లు కాడ తయారైనట్టు అయింది అనమాట. ఏది ఎడంగా పెట్టడం వల్ల సూర్యరశ్మి అధికం పడటం వల్ల ఈ మనం భూమి మీద మన దూరం భూమిలో మనం ఇంకోటి ఏం చేసామంటే మనం కేవలం ఈ రసాయనిక ఎరువుల ప్రమేయం లేకుండా కేవలం సేంద్రియ ఎరువుల ఇదితోనే పెంచాం. అది ఎట్లా మనం ఒకసారి అది ముందుగా పచ్చిరొట్టు వేసి దాంట్లో అది పెరిగింది. అది మనం వేసింది కూడా కాదు. పచ్చిరొట్టు అనేది గల్జే రాక అది పెరిగిన దాన్ని మనం దాన్ని దమ్ము చేసి దాంట్లో మనం పెట్టామన్నమాట. ఈ నార్ని పెట్టినప్పుడు రసాయనిక ఎరువుల ప్రమేయం లేకుండా మనం ఒక బాయి 4 అడుగులు వెడల్పున్న గూనల్ని 5 నిర్మించి దాంట్లో మనం అంత పెండ సేకరించి దాంట్లో ఈ అజిటోబ్యాక్టీరియా, పాస్పోబ్యాక్టీరియా మనకి ఏ కల్చర్ అందుబాటులో ఉంటే ఆ కల్చర్లు మొత్తం అన్ని కొనుక్కొచ్చి దాంట్లో పోసి దాన్ని పర్మెంటేషన్ ఒక 20 రోజుల దాకా పర్మెంటేషన్ అయిన తర్వాత దాన్ని మధ్యలో పోసాం అనమాట. అది కూడా ఏంది, కేవలం భూమి మీద తేమ మాత్రమే ఉంచి ఇప్పుడు ఇలాంటి ఈ జీవన ఎరువులు కూడా మనం వాడేటప్పుడు మనం కనుక అధికంగా నీళ్లు వాడేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నీళ్లు అధికంగా ఉన్నప్పుడు ఈ బయోకల్చర్లు కూడా వాటి మీద ప్రభావవంతంగా పనిచేసిన విధానం రైతుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే నీళ్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ డైల్యూట్ అయిపోతున్నాయి. మనం వాడే ఈ జీవన ఎరువులు మనం భూమి మీద వాడినప్పుడు ఈ నీళ్ళల్లో అది డైల్యూట్ అయ్యి అంటే దాని ప్రభావం తక్కువైపోయి దాన్ని ఆ ప్రభావం లేకపోవటాన్ని ఏమైందంటే అసలు మనకు పనిచేయవన్న అభిప్రాయం కలిగింది రైతుకి. కాబట్టి కానీ అది మనం కరెక్ట్గా తయారు చేసే బయోకల్చర్ వాళ్ళు కనుక మనకు మనం తెచ్చుకోగలిగితే మనం ఈ విధంగా పెండలో మనం వాటిని కొన్నాళ్ళు పర్మెంటేషన్ చేసి దాన్ని కనుక మనం భూమికి మనం మొత్తం కూడా ఒకే దగ్గర పోయాల్సిన అవసరం లేకుండా భూమిలో తేమ ఉండి ఆ తేమలో మడికి మధ్యలో మూల నుంచి కొన్ని ఒక 10 అడుగులు 15 అడుగులు యువతలకి అట్లా మనం ఒక దగ్గర పోసినా కానీ అది దాని లక్షణమే బయోకల్చర్. అంటే అన్ని వైపులకు అదే భూమి మీద అదే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది మనం తేమ నిలిపితే ఆ తేమలోనే అది విస్తృతం అవుతూ ఉంది.
తేమనే కదా తీసుకునేది, మొక్కలు తీసుకునేది తేమనే, నీళ్ళని తీసుకోవు. తేమతోనే అది అది ఈ బయోకల్చర్ కూడా బాగా దాంట్లో విస్తృతమై మొక్క మీద అధికమైన ప్రభావంతో బాగా ఎదిగింది అనమాట. అంటే అది మనం కళ్ళారా చూసాం ఇదంతా. కాబట్టి మనం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రసాయనిక ఎరువుల వల్ల రసాయనిక ఎరువులు కనుక మనం ఎందుకు వాడాల్సిన అవసరం ఏర్పడిందంటే, మనం ఈ కలుపు నివారణ మామూలు సాధారణంగా వేరే రైతులు వేసే వరి పద్ధతుల్లో ఈ కలుపు నివారణ నిమిత్తం పెట్టిన నీళ్ళ వల్ల ఏమైందంటే వేరు అడ్డంగా పోవటాన ఆ వేర్లు చుట్టూ ఉన్న పై పొరలో ఉన్న పోషక ద్రవ్యాలు అయిపోగానే పైరు ఎదగని పరిస్థితి గాని రాగానే రసాయనిక ఎరువులు వేయంగానే కొత్తదనం గాని రాగానే ఇదంతా ఇంకా రసాయనిక ఎరువుల వల్ల మాత్రమే సాధ్యపడుతుంది తప్ప మనకు భూమి ఏ శక్తిని ఇవ్వట్లేదన్న అభిప్రాయానికి వచ్చారు క్రమబద్ధంగా ఇప్పుడు రైతులు. కానీ భూమిలో గనక మనం సూక్ష్మజీవులు ఏర్పడే విధానం అసలు రైతు చేయాల్సిన పని ఏంటంటే, మనం భూమిలో ఆ సూక్ష్మజీవులు ఏర్పరచడానికి పచ్చిరొట్ట పైర్లు వాడటం, లేకపోతే సేంద్రీయ కర్బనం పెంచడం తప్ప మన రసాయనిక ఎరువులు వాడితే దానివల్ల ఈ సూక్ష్మజీవులు నశించే ప్రక్రియ తప్పది సూక్ష్మజీవులు అభివృద్ధి చెందే ప్రక్రియ కాదు. రైతు చేసే వ్యవసాయం అంతా అది సూక్ష్మజీవుల అభివృద్ధికి దోహదపడాలి తప్ప ఇప్పుడు సూక్ష్మజీవులు నశించే ఈ రసాయనిక ఎరువుల మీద ఆధారపడితే నిరంతరం అదే రసాయనిక ఎరువుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే ఈ రసాయనిక ఎరువుల వల్ల సూక్ష్మజీవులు నశించిపోతున్నాయి. సూక్ష్మజీవులు అభివృద్ధి చెందే విధానాలు ఎప్పుడైతుందంటే మనం ఈ పొలాన్ని కూడా ఆరబెట్టి ఈ తడిపినప్పుడు ఏం జరుగుతుందంటే భూమిలోకి ఆక్సిజన్ ప్రాణవాయువు అని అధికంగా ప్రాణవాయువు చొరబడే అవకాశం ఉంది. అదే మనం నీళ్లు నిలబెడితే ఏమవుతుందంటే ఆ ప్రాణవాయువు సూక్ష్మరంధ్రాల్లోంచి అంతర్భాగానికి పోయే అవకాశం లేదు. అది కరెక్టే. రైతులకు వచ్చే మెయిన్ కాంప్లైంట్ ఏంటంటే, ఒకసారి భూమి ఆరితే మళ్ళీ దాన్ని పారించాలని అంటే ఎక్కువ నీళ్ళు అవసరం అవుతున్నాయి అనేటటువంటిది కూడా ఒక తప్పుడు అభిప్రాయమే సార్. అది ఏంటంటే భూమి పొడిబారడం ఉండటం వల్ల మనం మళ్ళీ నీళ్లు పెట్టి దాన్ని మళ్ళీ పారటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఎక్కువ అంతర్భాగం నుంచి అది ఆరిపోయింది కాబట్టి మళ్ళీ అంతర్భాగం నుంచి తేమని నింపుకుంటూ రావాలి కాబట్టి టైం ఎక్కువ పడుతుంది తప్ప మీకు అది ఇదిగా. అందుకని ఆ పరిస్థితిని అధిగమించడానికి ఏం చేయాలంటే ఏ మడికి ఆ మడి డమ్మి వదులుకొని అక్కడికక్కడే ఆ మడి నిండేటట్టు చూసి ఆ మడిలో నుంచి వేరే మడికి అట్లా మనం ఏర్పాటు చేయాలి. అంటే ఒక్కసారి ఊరికే ఆ మడి తడిచేటట్టు చేయటమే తప్ప ఏ రోజు కూడా దాంట్లో నీళ్ళు నిలబట్టే పరిస్థితి ఉండదు. నీటి నిల్వ ఉండదు. ఉండటం వల్ల దుబ్బు చీలే అవకాశం, దుబ్బు కింద మనకు వరికి పిలకొచ్చే భాగం కింద నుంచే వస్తుంది కాబట్టి ఆ పిలక వచ్చే భాగం నీళ్ళలో మునిగి ఉండటం వల్ల గాలి వెలుతులు సోకకపోవటం వల్ల మనకు దానికి పిలక చీలే అవకాశం లేదు. మనకు ప్రాథమికంగా అంటే మొదట్లో పిలక చీలకపోతే తర్వాత నువ్వు పిలక పెట్టే అవకాశం కోల్పోయింది. అప్పుడు రోజులు ఎక్కువైన కొద్దీ దానికి పిలక చీలే అవకాశం తక్కువైపోయింది కాబట్టి తర్వాత వచ్చే పిలక ఎట్లుంటుంది అంటే నామకే వాస్తే అది పిలకే ఉంటుంది తప్ప దాని నుంచి ఎన్ను బయటికి రాదు. బయటకు వచ్చినా కానీ అది పొడుగుండదు. కాబట్టి మనం ప్రాథమిక దశలోనే మనం అధికంగా పిలక రావాలంటే ప్రాథమిక దశ నుంచి మనం ఆరుదళ్ళు అనేది పాటించడం అనేది అత్యంత ఆవశ్యకమైన పని.